హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరి కోసం పోహా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. పోహా కోసం ముందుగా అటుకులు తీసుకొని దానిలో వాటర్ వేసుకోవాలండి. జస్ట్ క్లీన్ చేసుకుని డ్రైన్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. అలా క్లీన్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని డ్రైన్ చేసేసుకోవాలి. 1 సెకండ్ సరిపోతుంది. డ్రైన్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం అటుకులు కొంచెం దళసరిగా ఉన్నవి తీసుకుంటే ఈ పోహా అనేది చాలా బాగా వస్తుందండి. రకరకాల అటుకులు ఉంటాయి కదా, అలాగే ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని బాణీ పెట్టేసుకుందాం. బాణీ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దానిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు సామాన్లని రెడీగా పెట్టుకోవాలండి. కొద్దిగా వేరుశెనగ గుడ్లు వేసుకుందాం. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు. నాకైతే దీనిలో కారం చాలా బాగుంటుందండి, అందుకే నేను ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవచ్చు. ఇది ఎంతో హెల్దీ, అలాగే ఈజీగా మనం మేక్ చేసుకోవచ్చు దీన్ని. కొంచెం దీన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి పోపు దినుసులు అనేవి మనం వేసుకుందాం. ముందుగా శనగపప్పును యాడ్ చేసుకుందాం. పులిహోర పోపుకి ఎలా పెడతామో అలాగే పోపు అయితే మనం పెట్టుకోవాలి. శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. యాక్చువల్గా ఇది ఏదంటే లో క్యాలరీ ఫుడ్ అండి. మన స్టమక్ ఏమో ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు, కానీ ఇది మనకి లో క్యాలరీ ఫుడ్ అనమాట. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది, ఎందుకంటే ఇందులో షుగర్ కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎంత తిన్నా షుగర్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అలాగే కొంచెం పసుపు, సాల్ట్ వీటిని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్నటువంటి అటుకులను తీసుకొని దీనిలో వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది ప్రాసెస్. చూసారుగా చక్కగా పులిహోరలా కనిపిస్తుంది చూడడానికి. మనకు రైస్ తిన్న ఫీలింగ్గా ఉంటుందండి. రైస్ తినలేదు అనే వాళ్ళకి ఇది చాలా ఒక మంచి ఆప్షను. బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లంచ్, డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చు. మనం ఎంతోమంది లో క్యాలరీ ఫుడ్ తినాలనుకుంటారు, కానీ అది రైస్లా ఉంటే బాగుంది అనుకుంటారు కదా. మనం బ్రౌన్ రైస్లో అవి ఇవి తినేసి చాలా ఇబ్బంది పడతాం. ఇది రైస్లానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీంట్లో మనం లెమన్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఒక లెమన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఆ పులుపు, ఆ కారం, ఆ ఉప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు మొత్తాన్ని లెమన్ స్వీట్ చేసాం కదా, మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. చూసారుగా ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.